ప్రకృతి పిలుస్తోంది. తొలకరి చినుకులకు పచ్చందాలు అద్దుకొని ఆహ్లాదాన్ని పంచుతోంది. ఆస్వాదించే మనసుందా? మరి ఆలస్యం ఎందుకు? రాజధాని ప్రాంతం విజయవాడలోనే ఓ అద్భుత లోకం, సుందర ప్రదేశాలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. కొత్త ప్రాంతాలు అన్వేషించే యువతరం ఇప్పటికే ఆయా ప్రదేశాల చెంతకు చేరి ప్రకృతికి ప్రణామం అంటోంది. వారాంతపు రోజుల్లో సరికొత్త ఆనందాల్లో యువజనులు తేలియాడుతున్నారు. విజయవాడ వాసులు కాస్త సేద తీరాలనుకుంటే కృష్ణమ్మవడి ఒక్కటే కాదండోయ్. బెజవాడ అంటే ఒక్కపోత అనే భావన తొలగించుకునే ప్రాంతాలు ఎంతో దూరంలో లేవు. ఊహకు అందని గొప్ప ప్రదేశాల చెంతకు ఇన్నేళ్లు ఎందుకు వెళ్లలేకపోయామనే భావన ప్రతి నగరవాసిలోనూ కలగక మానదు. కాంక్రీట్ జంగిల్లో తీరిక లేకుండా బతికేస్తూ ఇదే జీవితం అనుకునేవారు మనసు మార్చుకోక తప్పదు. వెంటనే ఈ కొత్త బంగారు లోకంలో సీతాకోక చిలుకల్లా వాలిపోవాల్సిందే. విజయవాడ నగరంలోని కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు వారాంతాలను ప్రకృతికి అంకితం చేస్తున్నారు. సుందర ప్రదేశాలకు వెళ్లి ఆహ్లాదంగా గడుపుతున్నారు. వేకువజామునే మూలపాడు సమీపంలోని రహదారి ద్వారా ద్విచక్ర వాహనాలపై కొండకోణంలోకి వెళ్తున్నారు. మూలపాడు అడవుల్లోని ఆహ్లాదకరమైన ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ మార్గమధ్యంలో చిన్నపాటి వాన పడితే రహదారి ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు అధిగమిస్తూ దూసుకెళ్తున్నారు. చరవాణి సంకేతాలు సైతం లేని ప్రాంతంలోకి వెళ్లి సరికొత్త ఉత్తేజాన్ని పొందుతున్నారు. ప్రకృతి రమణీయత మధ్య హాయిగా విహరిస్తున్నారు. హైదరాబాద్ జాతీయ రహదారిపై విజయవాడ నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత మూలపాడు వద్ద మలుపు తీసుకుని 15 కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ ఆహ్లాదకరమైన ప్రదేశం దర్శనమిస్తుంది. 10 కిలోమీటర్ల దారి పొడవునా ఇరువైపులా పచ్చని చెట్ల మధ్య నుంచి ప్రయాణం. ద్విచక్ర వాహనాలపై వెళ్తుంటే ప్రకృతికి శోభ తెచ్చే సీతాకోక చిలుకలు మనకు స్వాగతం పలుకుతాయి. ప్రభాత కిరణాలు అటవీ ప్రాంతాన్ని తాకిన కాసేపటికే సీతాకోక చిలుకలు గుంపులు గుంపులుగా వచ్చి వాలిపోతున్నాయి. నగరంలో పెద్దగా కనిపించని సీతాకోక చిలుకలు ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున వివిధ రంగుల్లో మెరిసిపోతున్నాయి. గుంపులు గుంపులుగా వాలుతున్నాయి. కొద్దిసేపు వాటి పక్కన కూర్చుంటే సీతాకోకలు నెమ్మది నెమ్మదిగా వచ్చి చేతులు, ముఖం, శరీరాన్ని ముద్దాడుతాయి. బటర్ఫ్లైస్ వాలటం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఇలాంటి ప్లేస్ చూస్తానని నేను అసలు అనుకోలేదు. బట్ రియల్లీ వస్తాం. నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఇంకోసారి వద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనకి లొకేషన్స్ బాగున్నాయి. దాంతో పాటు సీతాకోక చిలుక అనేది బాగా ఫేమస్. ఇక్కడ బాగానే ఉన్నాయి. వచ్చిన దానికి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ డెవలప్ అయితే చాలా మంది వస్తూ ఉంటారు కదా. ఇంకా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటది. చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది. ఇంకా బటర్ఫ్లైస్ ఆ పైన అవసరం ఉన్నాయి. చాలా బాగుంది ఈ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ వెదర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ప్లేస్. ఇట్స్ బ్యూటిఫుల్. చిన్నారులు వాటిని పట్టుకొని ఆడుతూ వదిలేస్తూ అద్భుతమైన అనుభూతి పొందుతున్నారు. ఆట పట్టించేలా అక్కడక్కడ ఆగుతూ, దగ్గరికెళ్తే పారిపోతూ రంగురంగుల సీతాకోక చిలుకలు చేసే విన్యాసం మనసుని పులకింపజేస్తుంది. వాటికి సరిజోడి అన్నట్టు చిన్నారులు తీసే పరుగులు మరింత ముచ్చట కొలుపుతాయి. మూలపాడు అటవీ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన పర్యావరణం మధ్య సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ ఒత్తిడిని చిత్తు చేసేస్తున్నారు. అన్ని వయసుల వారు చిన్నపిల్లల్లా మారిపోతూ ప్రకృతిలో మమేకమైపోతున్నారు. రోజు సిటీలో ఉండి ఎండకు ఆ వేడికి పొల్యూషన్ తట్టుకోలేమండి. నెలకోసారి ఇలా వచ్చి ఇలా మంచి చెట్లు పచ్చదనంలో ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడంతా ఎంతసేపు దిగినా బోర్ కొట్టట్లేదు. ఇక్కడ హ్యాపీగా మంచి లాంగ్ డ్రైవ్ ఏదో సినిమాలో చూపించినట్టుంది. ఇక్కడంతా
చాలా మంది విజయవాడలో అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. జూలై సీజన్లో బటర్ఫ్లైస్ ఉంటాయి అన్నమాట. ఈ బటర్ఫ్లైస్ మనకి మెయిన్ ఏంటంటే ఈ ఫారెస్ట్ గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. సో దీన్ని కనుక మనం పర్యాటకంగా కానీ టూరిజంగా కానీ డెవలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది. దీనికి ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యం అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అద్భుతం అండి. మనం ఇంత మంచి పర్యావరణం పని ఉన్న మనం గవర్నమెంట్ కానీ మనం కానీ గుర్తించట్లేదు. ఈ పిల్లలు గుర్తించి చక్కగా వచ్చి చూసుకుంటున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ వీళ్ళని దీన్ని బోల్డ్ అభివృద్ధి చేసి చక్కగా చేసుకుంటే బాగుంటుందని నా గవర్నమెంట్కి ప్రజలకి నా విన్నపం. ఎంతో సహజ సిద్ధంగా ఉన్న ఇలాంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలను ప్రభుత్వం పరిరక్షించాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సందర్శకులు సూచిస్తున్నారు. విజయవాడకు సమీపంలోనే లక్షల సీతాకోకచిలుకల కనువిందు చేసే అందాలను చూడాలంటే మూలపాడు అటవీ ప్రాంతానికి రావాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో సుమారు 50 రకాలైనటువంటి తుమ్మెదలు తమ విహారంతో మొత్తం పర్యాటకుల్ని అలాగే సందర్శకుల్ని కనువిందు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ పర్యావరణ పరంగా ఈ చెట్లను మరింత విస్తృతంగా పెంచి దీన్ని ఒక పర్యాటక ప్రదేశంగా చేసేందుకు ప్రయత్నిస్తే సందర్శకులు కృష్ణా జిల్లాలో ఉన్నవారే కాకుండా రాష్ట్రంలో సుదూర ప్రాంతాల వాళ్ళు సైతం ఈ సీతాకోకచిలుకల వయ్యారాలను చూసే అవకాశం ఉంటుందని పర్యాటకులు భావిస్తున్నారు. మూలపాడు నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.